చందమామ కథలోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 6వ భాగం చెప్పుకుందాం. ఇప్పుడు తాము గుహలోకి పోయి మాంత్రికుణ్ణి పట్టుకోవడమా, లేక అతడు తన మంత్రదండంతో తిరిగి వచ్చే వరకు గుహ ముందు వేచి ఉండడమా అని జీవదత్తుడు ఆలోచిస్తున్నంతలో ఖడ్గవర్మ గుహకేసి అనుమానంగా ఓసారి చూసి జీవదత్తుడితో, జీవా, నీ వేషం ఆ మాంత్రికుణ్ణి కొంచెం హడలగొట్టినట్టున్నది. నీకు మంత్రతంత్రాలు తెలుసునని అతను గ్రహించే హడావుడిగా గుహలోకి పరిగెత్తాడు. ఇప్పుడేం చేయడం అన్నాడు. జీవదత్తుడు తల తిప్పి ఖడ్గజాతి వాళ్లకు దొరకకుండా పారిపోయేందుకు జడల భూతం అటూ ఇటూ పరిగెడుతూ కేకలు పెడుతుండడం చూసి చిరునవ్వు నవ్వి, క్షత్రియుణ్ణే కాదు, మంత్రవిద్యలు నేర్చిన వాణ్ణని నలుగురికి తెలియగలలందుకే నేను నెత్తిన సిగ కట్టి చేతిలో దండం పట్టుకున్నాను కనుక ఆ సంగతి మాంత్రికుడు తేలిగ్గానే గ్రహించగలిగాడు. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలన్నది ముఖ్య సమస్య. మన దారిన మనం పోయే ముందు ఈ మాంత్రికుడి సంగతేమిటో తేల్చుదాం, సరేనా అన్నాడు జీవదత్తుడు. అలా అయితే ఇక ఆలస్యమెందుకు, గుహలో జొరబడదాం అంటూ ముందుకడుగు వేశాడు ఖడ్గవర్మ. జీవదత్తుడు కూడా ఖడ్గవర్మతో పాటు గుహకేసి నడుస్తూ చుట్టూ ఓ మారు కలయజూశాడు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో జడల భూతాన్ని ఎదిరించే బంతిపోట్లెవరూ లేరు. గాయపడిన వాళ్ళు భూతం దుస్తులకు నిప్పు పెట్టగా శరీరం కాలి కింద పడి దొర్లుతున్న వాళ్ళు కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళంతా నది దిగువకు పారిపోయారు. జడల భూతాన్ని మాత్రం ధైర్యంగా ఖడ్గజాతి వాళ్ళు ముగ్గురు చుట్టుముట్టి ఈటెలతో పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భూతం వాళ్ళ దెబ్బలు తప్పుకుంటూ గురువో గురువో అని అరుస్తూ గుహకేసి పరుగెత్తుతున్నది. నిజంగా అది భూతమంటావా, లేక మాంత్రికుడు ఎవరో మనిషికి ఆ వికృత వేషం వేసి నాటకం ఆడుతున్నాడంటావా అని అడిగాడు ఖడ్గవర్మ. మనిషైనా అలా భూతంలాగా ప్రవర్తించడం మొదలుపెట్టాక దాన్ని భూతమనే మనం అనుకోవాలి. అరే, అది మన ఖడ్గజాతి వాళ్ళ నుంచి తప్పించుకొని గుహ ముందుకు పరిగెత్తుతున్నదే అంటూ జీవదత్తుడు భూతాన్ని పట్టుకునేందుకు గుహకేసి పరిగెత్తసాగాడు. ఇద్దరు గుహ దిగువన భాగాన్ని చేరేంతలో జడల భూతం కొండముచ్చులా అక్కడ ఉన్న బండరాళ్ళ మీది నుంచి గుహకేసి గబగబా ఎక్కి పోసాగింది. దాన్ని వెంబడించి వస్తున్న ఖడ్గజాతి వాళ్ళు ముగ్గురు తమ వాహనాల మీద నిలబడి దాన్ని ఈటెలతో పొడవాలని చూశారు. వాళ్ళల్లో ఒకడు ఈటెను గురి చేసి భూతం వీపుకు తగిలేలా విసిరాడు. ఈటె వేగంగా పోయి దాని వీపుకు తగిలి జారి ధబీమంటూ కింద పడి రాళ్ల మీద నుంచి దిగువకు దొర్లుకుంటూ వచ్చింది. ఖడ్గజాతి వాళ్ళలో ఒకడు తానెక్కి ఉన్న ఖడ్గమృగాన్ని దిగి జీవదత్తుడి దగ్గరకు వచ్చి, దొరా, పెద్ద పొరపాటు జరిగిపోయింది. మన దగ్గర బలమైన తాడు ఏదైనా ఉన్నట్టయితే భూతాన్ని పట్టుకునే పని. మా ఈటెపోట్లు దానినేమీ గాయపరిచినట్టు లేదు. శరీరాన్ని నిండుగా కప్పి ఉన్న జడలు దాన్ని కాపాడాయి అన్నాడు. ఈసారి ఆ భూతాన్ని నువ్వన్నట్టు తాడు విసిరి పట్టుకుని బంధిద్దాం. మీరిక్కడే ఉండండి, మేము గుహలోకి పోయి ఆ భూతాన్ని దాని యజమాని అయిన మాంత్రికుణ్ణి అందితే పట్టుకొని దిగువకు గిరవాటు వేస్తాం అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు ఖడ్గవర్మ బండరాళ్ళ మీదుగా ఎక్కి పోయి గుహద్వారాన్ని సమీపించే సమయానికి కొంచెం ముందుగానే జడల భూతం అక్కడికి చేరి, గురువో, ఆ ఒంటికొమ్ము మహిషాలెక్కి వచ్చిన యమకింకరులకు మరిద్దరు మనుషులు తోడయ్యారు. అందరూ మన గుహలోకి వస్తున్నారు. తొందరగా వాళ్లను భస్మం చెయ్యండి అంటూ కేకలు పెట్టసాగాడు. గుహలోపల నుంచి ఎలాంటి జవాబు రాలేదు. జడల భూతం భయంతో కంపించిపోతూ వెనక్కి తిరిగి చూసింది. దానికి గుహను సమీపిస్తున్న ఖడ్గజీవదత్తులు కనిపించారు. వెంటనే ఒక్క ఎగురు ఎగిరి కీచుమని పెద్దగా అరిచింది భూతం. ఓ జడల భూతం, పారిపోకు, మీ గురువుగారి గురువులం వస్తున్నాం, అతన్ని కూడా బయటికి రమ్మని కేక వెయ్యి అంటూ జీవదత్తుడు దండాన్ని ఎత్తి పట్టుకుని భూతం కేసి వేగంగా నడిచాడు. అంతలో గుహలోపల నుంచి ఏదో మాటలు వినిపించాయి. ఆ వెంటనే భూతం, చిత్తం గురువో అంటూ గుహలోపలికి పరిగెత్తింది. ఖడ్గ జీవదత్తులు మరుక్షణాన గుహలోపలికి వెళ్లారు. గుహ మధ్య భాగంలో 4-5 గుడ వెడల్పున్న ఒక గుంటలో నుంచి
భగభగమంటూ మంటలు లేస్తున్నవి. దానికి కొంచెం ఎడంగా బాగా నూనెలో తడిపి ఉన్న కాగడలు కొన్ని పడి ఉన్నవి. ఆ మంటల వెలుగులో ఖడ్గ జీవదత్తులు జడలభూతం కోసం, మాంత్రికుడి కోసం గుహ అంతా వెతికి చూశారు. 10-12 అడుగుల వెడల్పు, దాదాపు 20 అడుగుల పొడవు ఉన్న ఆ గుహలో మరొక ద్వారం ఎక్కడా వాళ్లకు కనిపించలేదు. అయితే ఆ గురు శిష్యులు గుహలో ఎక్కడ దాక్కున్నట్టు, జీవా, ఈ దుర్మార్గులిద్దరికీ మాయమైపోయే శక్తులేమైనా ఉన్నాయంటావా అన్నాడు ఖడ్గవర్మ ఆశ్చర్యపడుతూ. ఊహూ, అంత గొప్ప శక్తులు సాధించిన వాళ్ళైతే బంతిపోట్లు దొంగిలించుకు వచ్చిన జొన్న పంటను తాము తిరిగి దొంగిలించుకుపోయేందుకు ఆ మాంత్రికుడు, వాడి భూతం అంతగా హైరాణ పడిపోరు. ఈ గుహ నుంచి బయటికి పోయేందుకు మరేదో రహస్య మార్గం ఉండి ఉంటుంది. జాగ్రత్తగా రాయిని కదిపి చూద్దాం అన్నాడు జీవదత్తుడు. ఆ తరువాత ఖడ్గ జీవదత్తులు గుహ గోడల్లోని ప్రతి ఒక్క రాయిని బలంగా పట్టుకొని వెనక్కి నెట్టి చూడసాగారు. ఒక అరగంట కాలం వాళ్ళిలా శ్రమ పడిన తరువాత ఒక చోట ఉన్న నలుచెదరపు రాయి ఒకటి కొద్దిగా వెనక్కు కదిలింది. అది నేలకు 4-5 అడుగుల ఎత్తులో ఉన్నది. రాయి కొంచెం కదిలి వెనక్కు జరగగానే జీవదత్తుడు ఖడ్గవర్మను తొందరపడకు అని హెచ్చరించి చిన్న గొంతుతో, ఖడ్గా, మాంత్రికుడు, వాడి భూతం పారిపోయిన మార్గమేదో తెలుస్తున్నది కదా. వాళ్ళు ఈ రాతిని పక్కకు నెట్టి బయటకు పోయి తిరిగి దాన్ని ఎప్పటిలా అమర్చారు. నా అనుమానం వాళ్ళు మన కోసం దాని వెనక ఉన్న మరో గుహలాంటి దానిలో ఎక్కడో కాచుకొని ఉంటారని అన్నాడు. నువ్వనేది మనం రాతిని పక్కకు నెట్టి అవతలికి దిగబోయే సమయాన మన మీద వాళ్ళు ఏ కత్తినో ఈటనో ప్రయోగిస్తారనేనా అని అడిగాడు ఖడ్గవర్మ. అవును, అదే నా అనుమానం అన్నాడు జీవదత్తుడు. అప్పుడు నువ్వొక పని చెయ్యి. ఇద్దరం రాతిని బలంగా పట్టుకొని వెనక్కి నెట్టగానే నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. నేను మండుతున్న కాగడలను అవతలికి విసిరి ఏమవుతుందో చూస్తాను. వాళ్ళు మన మీదికి రాకపోతే ఆ కాగడాల వెలుగులో అక్కడ ఏమున్నదో ముందుగా చూసి జాగ్రత్తగా అవతలికి దిగవచ్చు. ఏమంటావ్ అన్నాడు ఖడ్గవర్మ. అంత గొప్ప తెలివైన ఉపాయమేమీ కాదు గాని ఇప్పటి పరిస్థితుల్లో అదే ఉన్న ఒక్క మార్గంగా కనబడుతున్నది అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు ఇలా అనగానే ఖడ్గవర్మ గుహ మధ్య మండుతున్న కొలిమి దగ్గరకు పోయి ఆ పక్కన పడి ఉన్న కాగడాలు 2 తీసుకుని ముట్టించాడు. అవి భగభగమంటూ మండసాగాయి. ఖడ్గవర్మ వాటిని తెచ్చి తాము వెనక్కు నెట్టవలసిన రాయికి దిగువగా నేల మీద ఆనించాడు. ఖడ్గ జీవదత్తులు కలిసి ఈసారి మరింత బలంగా ఒక పట్టుపట్టి నలుచెదరపు రాతిని గట్టిగా వెనక్కు నెట్టారు. రాయి చిన్న శబ్దం చేస్తూ కదలి వెనక్కు పడిపోకుండా కిటికీ రెక్కలాగా పక్కకు జరిగి నిలబడింది. జీవదత్తుడు పక్కకు తప్పుకున్నాడు. ఖడ్గవర్మ చప్పున వెలుగుతున్న కాగడలు 2 కంతలో గుండా అవతలికి విసిరివేశాడు. 1 నిమిష కాలం ఖడ్గ జీవదత్తులిద్దరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని ఆత్రపడుతూ గుహ వారగా నిలబడ్డారు. అవతలి నుంచి ఎలాంటి శబ్దమూ లేదు. మరొక నిమిషం అలాగే నిలబడి చివరకు ఖడ్గవర్మ పెద్దగా నవ్వి, జీవా, ఆ దుర్మార్గులు మన నుంచి చాలా ఒడుపుగా తప్పించుకుపోవడమేగాక మనల్ని మూర్ఖుల్ని చేశారు. వాళ్ళు పారిపోయేందుకు అవతల మరేదో గుహ మార్గం ఉన్నదని నాకు తోస్తున్నది అన్నాడు. అంతే కావచ్చు, లేకపోతే మనం ఆ కంత నుంచి ఎప్పుడు కిందికి దిగుతామా అని వాళ్ళు ఆయుధాలతో సిద్ధంగానూ ఉండొచ్చు అన్నాడు జీవదత్తుడు. ఎంతసేపి జాగ్రత్త, అవతల తెల్లవారబోతున్నది అంటూ ఖడ్గవర్మ కత్తి దూసి కంత దగ్గరకు పోయి అవతలికి తలపెట్టి చూశాడు. అదే సమయంలో జీవదత్తుడు అతడి వెనక నిలబడి ఈటెనొక దాన్ని బలంగా లోపలికి విసిరాడు. ఖడ్గవర్మకు తాను విసిరివేసిన కాగడాల వెలుగులో ఒక చిన్న సొరంగ మార్గం తప్ప మనుషులున్న జాడలే కనిపించలేదు. జీవదత్తుడు కూడా పరీక్షగా చూసి, ఖడ్గా, ఇక మనం ఈ కంతలో నుంచి ఆ సొరంగ మార్గంలోకి దిగవచ్చు. ఆ దుర్మార్గులు అవతల ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళు మనకు అనవసరమైన శ్రమ చాలా కలిగించారు. వాళ్ళను ఎలా అయినా సరే వేటాడి తీరవలసిందే అంటూ చప్పున సొరంగ మార్గంలోకి దిగాడు. ఖడ్గవర్మ కూడా అవతలికి అతడికి వెనకగా దిగాడు. ఆ ఇద్దరికీ ఆ ప్రదేశాన రాళ్ళు రప్పలు తప్ప మరేం కనబడలేదు.
ఖడ్గవర్మ కత్తి దూసి ఒక కాగడ చేతికి తీసుకుని సొరంగ మార్గం వెంట బయలుదేరాడు. జీవదత్తుడు సొరంగం గోడలను రహస్య ద్వారం ఎక్కడైనా ఉన్నదేమో తెలుసుకునేందుకు మంత్రదండంతో పొడిచి చూస్తూ ఖడ్గవర్మను అనుసరించాడు. వాళ్ళిద్దరూ సొరంగం మార్గాన 2-3 నిమిషాలు నడిచి దాని ముఖ ప్రదేశాన్ని చేరారు. ఎదురుగా వాళ్లకు విశాలమైన బయలు ప్రదేశం. అక్కడ శిథిలావస్థలో ఉన్న చిన్న పెద్ద భవనాలు, వాటిపైన మరింత శిథిలావస్థలో ఉన్న ఎత్తైన బురుజు కనిపించాయి. జీవదత్తుడు ఆ శిథిల భవనాలను చూస్తూనే ఎక్కడలేని ఆశ్చర్యంతో, ఖడ్గా, సూర్యోదయ కాలం సమీపిస్తున్నట్టున్నది. మనం గుహలో నుంచి సొరంగంలో పడి అక్కడి నుంచి ఎలాంటి శిథిల నగరాన్ని చేరామో చూసావా అన్నాడు. ఇది శిథిల నగరమా? ఏముందిక్కడ? కొద్దిపాటి శిథిలమైన భవనాలు తప్ప అన్నాడు ఖడ్గవర్మ. ఏమో, ఒకప్పుడు ఇవే నగరంలోని ముఖ్య భాగమై ఉండొచ్చు. మన మాంత్రికుడు, వాడి జడల భూతం ఈ శిథిలాల్లోని ఏదో కలుగులో ఎలుకల్లా దాగి ఉంటారు. వాళ్ళను బయటికి లాగడం ఎట్లా అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు అనుకున్నట్టు మాంత్రికుడు, వాడి భూతం అక్కడి శిథిల భవనాల్లోని ఏ నేల మాలిగలోనో దాక్కుని లేరు. వాళ్ళు ఆ భవనాలలోని ఒక పెద్ద మంటపంలో ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్న ఒక పూజారిని ముందు మోకరిల్లి ఉన్నారు. వాళ్ళ పక్కన కొందరు భయంకరాకారులు నిలబడి ఉన్నారు. పూజారిని కల్లెరజేసి పళ్ళు పటపట కొరికి, ఒరే మాంత్రిక భూతదముల్లారా, ఇక లేచి నిలబడండి. మీ ఇద్దరి తెలివి తక్కువ వల్ల ఈ పవిత్ర నగర రహస్యం కాస్త నరమానవులకు తెలిసిపోయింది అన్నది. మహాశక్తి, ఆ మానవులిద్దరినీ మీ ఆజ్ఞ అయితే ఇప్పుడే పట్టి తెచ్చి జడల భూతానికి ఆహారంగా వేస్తాను అన్నాడు మాంత్రికుడు గడగడ వణికిపోతూ. పూజారిని వికటంగా నవ్వి, ఆహారాన్ని నోటి దగ్గరకు తెచ్చి పెడితే తప్ప తినలేనంత మందమతి అయిపోయింది ఈ జడల భూతం. మహాభూతం దయ వల్ల ఆ మానవులిద్దరూ మన ప్రయత్నం లేకుండానే ఈ ప్రదేశానికి వచ్చి చేరారు. వాళ్ళెవరో, ఎక్కడి నుంచి వచ్చారో ఆ వివరాలన్నీ తెలుసుకోకుండా మహాభూతానికి వాళ్ళను బలి చెయ్యడం ప్రమాదం. తెలిసిందా అన్నది చేతిలో ఉన్న శూలాన్ని ఝులిపిస్తూ. తెలిసింది మహాశక్తి, తెలిసింది అన్నారు అక్కడ ఉన్న మృత్యులందరూ ఏకకంఠంగా. పూజారిని అందరికేసి ఓసారి పరీక్షగా చూసి, ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి శుంఠల్లారా. ఆ మానవులిద్దరికీ ఎలాంటి హాని కలిగించకుండా పట్టుకుని నా దగ్గరకు తీసుకురావాలి. సూర్యోదయం అయ్యింది. వాళ్ళు ఈ శిథిల భవనాల్లో ఎక్కడ ఏమున్నదో చూసేందుకు బయలుదేరుతారు. మీలో కొందరు రహస్యంగా వాళ్ళను అనుసరించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చినప్పటి శుభముహూర్త సమయంలో వాళ్ళను నా దగ్గరకు తీసుకురండి. ఈ లోపల వాళ్ళను స్వేచ్ఛగా తిరగనివ్వండి అన్నది. చిత్తం మహాశక్తి, చిత్తం అంటూ నలుగురు, పూజారిని మృత్యులు, మాంత్రికుడు, అతడి జడల భూతం పూజారినికి నమస్కరించి మంటపం నుంచి బయటికి వచ్చారు. గురువో, వెనుక నుంచి పోయి మీద పడి ఆ మానవులిద్దరినీ విరుచుకు తింటాను. వాళ్ళ కారణంగా మహాశక్తి, పూజారిని వల్ల నేను చాలా మాటలు పడ్డాను అన్నది జడల భూతం. నేనంతకన్నా ఎక్కువ అవమానం పాలయ్యాను అంటూ మాంత్రికుడు ఒక పొట్టి కత్తిని బలంగా గుప్పెట బిగించి పట్టుకుని, అదిగో వాళ్ళు సొరంగ ద్వారం ముందు కూర్చుని ఉన్నారు. మనం ఇద్దరిని హతం చేసి అరణ్యంలోకి పారిపోదాం. పద అంటూ చిరుతపులిలా వంగి పొంచి నడుస్తూ ఖడ్గ జీవదత్తులకేసి బయలుదేరాడు. యక్షపర్వతం 7వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.